హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఓకే, టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కదా. సో అందులోనే ఒక పార్ట్ ఇది మనం పత్రలేఖన్ చదువుకుందాం అనమాట. సో పత్రలేఖన్ ఏంటి? जिसके लिए पत्र लिखा जाए उसके लिए पद के अनुसार शिष्टाचार पूर्ण शब्दों का प्रयोग करना. ఎవరికైతే మనం లెటర్ రాస్తామో వాళ్ళకి చాలా నియమనిష్టంగా పిలవడం గట్టి రాయడం అదొక కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు. సో ఎలాగా ఏంటి తెలుసుకుందాం. పత్ర మే హృదయ కే భావ స్పష్ట రూప్ సే, మనం ఏటనుకుంటున్నాం ఆ భావం చాలా స్పష్టంగా ఉండాలి. ఓకే, భాష చాలా సరళంగా ఉండాలి. ఇందులోని వేస్ట్ మాటలు ఆడకూడదు, వేస్ట్ మాటలు రాయకూడదు, అంటే పనికిరాని మాటలు ఆడకూడదు అని. సో ముఖ్య విషయం, మెయిన్ పాయింట్ ఏంటో అది రాయాలి. పత్రమే ఆశా వ్యక్త కర్నేకి వెళ్ళి చోటే, మనం ఏది అనుకుంటున్నామో చెప్పడానికి అది చాలా స్పష్టంగా చిన్న వాక్యంలో ఉండాలి, పెద్ద మ్యాటర్ ఉండకుండా. పత్ర లిఖనేకే పశ్చాత్ ఉసే ఏక్ బార్, రాసిన తర్వాత ఒకసారి చదువుకోవాలి. ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి రాసిన తర్వాత. నెక్స్ట్ ఏంటి? పత్ర ప్రాప్తకర్తకి ఆయు సంబంధ యోగ్య. ఆయు అంటే ఏజ్ ఇక్కడ ఎందుకు అంటే పెద్దవాళ్ళకి ఎలా సంబోధించాలి, చిన్నవాళ్ళకి ఎలా సంబోధించాలని చూడడానికి. ఓకే, అనావశ్యక విస్తారిస్తే బచనా చేయ, వేస్ట్ డిస్కషన్, అందులోని ఏమి మ్యాటర్ ఎక్స్ట్రా ఏమి రాయకూడదు అని. పత్రమే లిఖి వర్తని అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా క్లారిటీగా ఉండాలి. పత్ర ప్రేషక్ అంటే భేజనే వాళ్ళ, ఇంకా అంటే లెటర్ రాసినవాడు లెటర్ పొందేవాడు వాళ్ళ నేము అడ్రస్ స్పష్టంగా ఉండాలి. ఓకే, పత్రికే విషయసే నెహి, మెయిన్ రీజన్ ఏటి చెప్దాం అనుకున్నాడో ఆ టాపిక్ కరెక్ట్గా ఉండాలి అని చెప్తున్నాడు. అచ్చే పత్రికి విశేషత, ఈ క్వశ్చన్ అడుగుతుంటాడు ఒక్కొక్కసారి, అచ్చే పత్రికి విశేషత క్యా హై అని. తో సరళ భాషా శైలి, ఓకే, విచారోं की సుస్పష్టత, సంక్షేప్ और సంపూర్ణత, చిన్న దాంట్లోనే స్పష్టంగా ఉండాలి, కంప్లీట్ ఉండాలి. ప్రభావిన్వితి, ప్రభావం అంటే చాలా అట్రాక్ట్గా ఉండాలి. బాహరీ సజావట్, అవుట్ ఎలా రాయాలి అని, దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి? సరళ భాషా శైలి. పత్రిక భాషా సాధారణత సరళ और बोलचाल की होनी चाहिए, చాలా స్పష్టంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి. శబ్దం కే ప్రయోగమే సావధాని, వర్డ్స్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఓకే, సటక్కర్ చూడండి, ప్లేస్ లేనట్టుగా కొంతమంది వర్డ్స్ చాలా దగ్గరికి కలవగలగా రాసేస్తారు. సో అలా కాకుండా వర్డ్కి గ్యాప్ ఇస్తూ చాలా బాగా నీట్గా రాయమని చెప్తున్నాడు అనమాట. ఓకే, గుమా ఫిరాకర్ లిఖన ఉచితనే, ఏదైనా ఒక మాట చెప్పాలంటే తిప్పి తిరగేసి కాకుండా డైరెక్ట్ స్ట్రైట్ వర్డ్స్ చెప్పమని. ओके, नेक्स्ट ఏంటి? విచారం కి సుస్పష్టత, పత్ర में लिखने के विचार सुस्पष्ट, చాలా స్పష్టంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? సంక్షేప్ और సంపూర్ణత. పత్ర అధిక లంబా, చాలా పెద్ద స్టోరీలు రాయకుండా, ఓకే, కంప్లీట్గా ఉండాలి, చిన్నది ఉండాలి, మనం ఏమనుకుంటున్నామో అది బాగుండాలి. ఓకే, వాగ్జాల, వర్డ్స్ యూజ్ చేసినప్పుడు కరెక్ట్ వర్డ్స్ యూజ్ చేయాలి. ఒక మాటని మాటకి రిపీట్ చేయకూడదు, ఒక సెంటెన్స్ని మాటకి రిపీట్ చేయకూడదు. ఓకే, మెయిన్ మాట ఏమో స్టార్టింగ్లోని రాసియాలి. ఓకే, నెక్స్ట్ ఇస్మే కోయి ఆవశ్యక తథ్య छूट ना पाए, ఏది అనుకుంటున్నా అది కరెక్ట్గా స్ట్రేట్ వర్డ్గా ఉండాలి అని చెప్తున్నారు ఇందులో. నెక్స్ట్ ఏంటి? ప్రభాన్విత్, पत्र का पूरा असर पढ़ने पर पढ़ना चाहिए, आरंभ और अंत में नम्रता और सौहार्द के भाव होना चाहिए. ओके, రెస్పెక్ట్గా ఉండాలి. బాహరీ సజావట్ అంటే ఏంటి అంటే ఉస్కా కాగజ్ సంభవత అచ్చే సే అచ్చా హోనా चाहिए, పేపర్ బాగుండాలి, రాత బాగుండాలి, రైటింగ్ బాగుండాలి, పేజ్లోని మరకలు గట్ట కాకుండా నీట్ పేపర్, మంచి నీట్గా తెల్లగా, ఓకే, స్పష్టంగా ఉండాలి. విరామ్ చిహ్న్, కామా ఎక్కడ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలి, కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి. ఓకే, హెడ్డింగు, డేటు, నెక్స్ట్ అభివాదన అంటే యువర్స్ ఫైత్ఫుల్లీ గట్ అంటాం కదా, తుమ్హారా భవది అని, అవన్నీ కూడా క్లారిటీగా రాయాలి. పత్రిక పంక్తియా సటాకర్ నా లిఖే, సెంటెన్స్ దూర్చి గుచ్చి కాకుండా స్పష్టంగా వర్డ్ గ్యాప్ ఇచ్చి నీట్గా రాయమని, దీనికే సజావట్ అంటారు. పత్రికే ప్రకార్, యాక్చువల్ పత్ర 2 टाइप्स. पत्र के प्रकार, एक तो औपचारिक पत्र, अनौपचारिक पत्र. औपचारिक पत्र అంటే ఏంటి అంటే
ఇది నిమ్న विभाजित किया गया है. ఏంటంటే ఫస్ట్ ప్రార్థనా పత్రం. ఓకే, ఔపచారిక పత్ర అంటే ఫార్మల్ లెటర్, ఫస్ట్ ప్రార్థనా పత్ర, నెక్స్ట్ కార్యాలయ పత్ర ఇందులోనే ఉంటాయి. వ్యవసాయిక పత్ర, ప్రార్థనా పత్ర అంటే ఏంటి అంటే నివేదన, ఓకే, రిక్వెస్ట్ చేయడం అని, ఓకే, దేనికైనా సెలవుకే కావాలి అని, లేదా ఎవరి మీద కంప్లైంట్ చేయాలని, ఏదైనా చెప్పడానికి ప్రార్థనా పత్రం. కార్యాలయ పత్ర, కార్యాలయం అంటేనే తెలుసును కదా, ఆఫీస్, ఓకే, స్కూల్, కాలేజ్ లేదా మన పెద్ద యూనివర్సిటీకి దేనికైనా లెటర్ రాస్తాం, కార్యాలయ పత్ర. వ్యవసాయిక అంటే బిజినెస్ లెటర్స్ అన్నమాట. ఓకే, ఇది औपचारिक पत्र. नेक्स्ट औपचारिक पत्र लिखते समय ध्यान रखने योग्य बात है. ఈ ఔపచారిక లెటర్ రాసినప్పుడు కొన్ని మాటలు ధ్యానంలో పెట్టుకోవాలి. ఏంటి నియమం మే బందే హుए हैं, నియम, దీనికి రూల్స్ రెగ్యులేషన్ ఉంటాయి. ఓకే, నాపి తొలి భాష కా ప్రయోగ్ కియా జాతా, చాలా తక్కువలోని స్పష్టంగా ఉండాలి. ఆరంభ వ అంత ప్రభావశాలి హోనా चाहिए, స్టార్టింగ్ ఎండింగ్ ప్రభావవంతంగా ఉండాలి. భాష సరళగా ఉండాలి, అంటే ఈజీగా ఉండాలి, అర్థమయ్యేటట్టు. మన సంస్కృతిలో రాస్తే అవతల వాళ్ళకి అర్థం అవుతుంది కదా, సో సరళ భాషగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, పరీక్షా భవన్ से पत्र लिखे रहे हैं, ఇది एग्जाम्पल అన్నమాట. यदि आप कक्षा अथवा परीक्षा भवन से लेटर रास्ते ఆ పరీక్షా భవన్ अपने पता के स्थान पर క్రమ సంఖ్య అంటే మొత్తం ఫుల్ డీటెయిల్గా చెప్పి రాయాలి అని. బాయి అంటే లెఫ్ట్ సైడ్. ఓకే, ఏటి రాయాలి, పత్ర పృష్ఠకే బాయి और लिखना चाहिए, అంటే డేటు, అడ్రస్ అవన్నీ రాస్తాం కదా, అవన్నీ లెఫ్ట్ సైడ్. పత్రకు ఏక పృష్ఠ में ही लिखना, ఒక్క పేపర్లోనే కంప్లీట్ చేసేయాలి మీరు ఏదైతే చెప్తున్నారో అది. ఓకే, సో నెక్స్ట్ औपचारिक पत्र के निम्नलिखित 7 अंग हैं. अंग ఏటేటి, పత్ర ప్రాపక్ కా పదనామ్ తథా పతా, అడ్రస్, ఎవరికి రాసినామో వాళ్ళ అడ్రస్, వాళ్ళ పోస్ట్ నేమ్, అడ్రస్. పదనామ్ అంటే పోస్ట్ నేమ్, పతా అంటే అడ్రస్. విషయ, టాపిక్ ఏంటి రాయాలి. నెక్స్ట్ సంబోధన, ఏమని సంబోధించాలి, మహోదయ, మాననీయ, ఓకే, అలాగే విషయ వస్తు, మెయిన్ దేని గురించి, విషయ వస్తు, టాపిక్ చెప్పండి. నెక్స్ట్ పహలా అనుచ్ఛేద్, ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్ రాయాలి. నెక్స్ట్ హస్తాక్షర్, లాస్ట్లోని మీ సిగ్నేచర్ ఉండాలి. ఆ తర్వాత భవదీయ అనే రాసేసి దాని కిందన మీ సిగ్నేచర్ ఉండాలి. నెక్స్ట్ ప్రేషక పత, ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ స్ట్రీట్ నేము, హౌస్ నేము, స్ట్రీట్ నేము, షహర్ నేము రాయాలి. నెక్స్ట్ డేట్. ఓకే, ఔపచారిక పత్రిక ప్రారూప్, ఓకే, శాంపుల్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానాచార్యకు ప్రార్థనా పత్ర రాసామే అనుకోండి. సో ప్రధానాచార్య, విద్యాలయ का नाम పతా ఉండాలి, విషయ రీజన్ రాయాలి, ఇది సంబోధన, పహలా అనుచ్ఛేద్, సెకండ్ టాపిక్ అనమాట. ఫస్ట్ పారాగ్రాఫ్ సెటగ్రామ్లో ఆప్కా ఆజ్ఞాకారి శిష్య అని చెప్పి ఇవి రాయాలి. ఇది ఔపచారిక పత్ర. ఓకే, నెక్స్ట్ అలాగే వ్యవసాయిక పత్ర కూడా అలాగే రాయాలి. నెక్స్ట్ అనౌపచారిక పత్ర. ఓకే, అనౌపచారిక పత్ర ఏంటి అంటే ఇన్ఫార్మల్ లెటర్ అన్నమాట. ఓకే, अपने मन की बातें, భావనాలు, సుఖ దుఃఖం की बातें ఇవన్నీ రాసుకోవచ్చు. మనసులో ఉన్న మాటలు, భావనాలు, సుఖ దుఃఖాలు అన్నీ లెటర్లో రాసుకోవచ్చు. ఇది ఇన్ఫార్మల్ లెటర్ కాబట్టి. ఈ भाषा की शैली भी अनौपचारिक का कुछ देखा जा सकता. अनौपचारिक पत्र क्या होता है, ఏంటి అసలు అనౌపచారిక పత్ర ఏంటి, अपने माता पिता, ఓకే, మాతా పితాకైనా, తెలిసిన వాళ్ళకైనా, ఫ్రెండ్స్కైనా, ఓకే, రిలేటివ్స్కైనా రాసే లెటర్నే ఇన్ఫార్మల్ లెటర్, వీళ్ళైతే అనౌపచారిక పత్ర అని అంటారనమాట. ఓకే, ఇందులోనే టోటల్ పర్సనల్వే ఉంటాయి. ఓకే, इसमें अपनी भावनाएं, విచారం, సూచనాओं చాహనే వాళ్ళకు వేస్తే వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ ఎన్ని పేజీలైనా రాసుకొని పంపించుకోవచ్చు. ఓకే, వెంకటేష్ చరిత్ర గురించి, వెంకటేష్ గురించి రాశారు కదా సినిమాలోని, పెద్ద బుక్ లాగా. సో అలాంటివన్నీ అనౌపచారిక పత్రలోనే వస్తాయి అన్నమాట. ఓకే, అనౌపచారిక పత్ర లిఖనే హేతు ముఖ్య బిందు, ఏంటి బిందులు, అనౌపచారిక పత్రమే శబ్ద సీమా నహీ హోతే హై, దీనికి అంతా ఉండదు, ఎన్ని వర్డ్స్ అయినా వేసుకోవచ్చు, ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు.
పృష్టం కి సంఖ్య ఏక్ అధిక హో సక్తి ఒకటికన్నా ఎక్కువ రాసుకోవచ్చు. ఇప్పుడు మన ఫ్రెండ్ గురించి ఇంకో ఫ్రెండ్కి రాస్తాం అనుకోండి, ఓ పెద్ద చరిత్ర రాసేవాలంటే 4 పేజీలు పడుతుంది. అలాగే ఇది ఇండివిజువల్ ఉంటుంది. భాషా భావనకి పద్బందీ నహీ హోతీ హై. మనం మా ఫ్రెండ్కి తన చిన్న భాషలో మనం రాసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని కలిపి రాసుకోవచ్చు ఫ్రెండ్కి, ఆడికి ఆ భాష వస్తే. ఓకే, మనసులో మాటలన్నీ చెప్పుకోవచ్చు. పత్ర మే భాష సాధారణ బోల్చాల్కి భాష హోనీ చాహియే. మనం వాడుతున్న భాష కూడా అందులో వాడుకోవచ్చు అన్నమాట. కానీ ప్రేషక్ తథా ప్రాపక్ కా పతా స్పష్ట వ సాఫ్ లిఖనా చాహియే. అడ్రస్, మన అడ్రస్, వాళ్ళ అడ్రస్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఓకే, అనౌపచారిక పత్ర కే ప్రకార్. ఇది ఎన్ని టైప్స్? बधाई पत्र, कंग्रेचुलेशन, शुभकामनाएं, निवेदन पत्र, संवेदना, नाराजगी, खेद. ఫ్రెండ్కి అలిగాడు అనుకోండి, వాడిని ఒప్పించడానికి లెటరు. సూచన, వర్ణన సంబంధి ఇన్ఫర్మేషన్ చేయడానికి. నిమంత్రణ, ఇన్విటేషన్కి. ఆభార్ ప్రదర్శన్, అనుమతి, సుझाव, క్షమా, ఇవన్నీ ఇన్ఫార్మల్ లెటర్లో వస్తాయి. అనౌపచారిక పత్రాచార్. ఓకే, इसके भी निम्नलिखित अंग होते हैं. ఇందులో కూడా కొన్ని ఇవి ఉన్నాయి. ఏంటి? పత్ర లేఖక్ కా పता. ఓకే, పత్ర के सबसे ऊपर बाईं ओर, बाईं అంటే లెఫ్ట్ సైడ్, बाईं ओर పత్ర లేఖక్ को अपना पता लिखना चाहिए. మన అడ్రస్ రాయాలి. లేఖక్ ఎవరికి పంపిస్తున్నా వాళ్ళ అడ్రస్ రాయాలి. यदि छात्रों को परीक्षा भवन में पत्र लिखने का निवेदन दिया जाए तो उन्हें अपना पता ना लिखकर परीक्षा भवन का पत्र लिखना चाहिए. एग्जाम्पल చెప్తున్నాడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ దినాంక్. पत्र लेखक को चाहिए कि पता लिखने के बाद అడ్రస్ తర్వాత కిందన డేట్ రాయమని. సంబోధన చెయ్యాలి. ఏమని? ఎవరికి రాస్తున్నామో వాళ్ళ సంబోధనలో నేటేట్ వస్తుంది. పూజ్య పితాజీ, తండ్రికి రాస్తే ఏమని అనాలి? పూజ్య పితాజీ లేదా పూజ్య మాతాజీ, గురూజీ అని రాయొచ్చు. అలాగే ఆదరణీయ చాచాజీ అని రాయొచ్చు. అలాగే శ్రద్ధేయ చాచాజీ, గురువర్ అని రాయొచ్చు. లేదా ప్రియ భాయ్, మిత్రనే వచ్చేది. ఎన్ని ఉన్నాయో చూడండి. శిష్టాచార సూచక పద్బంద్, అభివాదన్కి ఉక్తియా. ఓకే, ఏమని? చరణ్ స్పర్శ లాస్ట్లో రాస్తాం కదా, నమస్కార్, వందే, స్నేహ, సంబోధన చెప్పిన తర్వాత ఈ లైన్ రాయొచ్చు. పూజ్య పితాజీ, చరణ్ స్పర్శ, ప్రణామ అని రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ విషయ వస్తు. ఓకే, మెయిన్ టాపిక్ ఏంటో అది రాయొచ్చు. విషయ వస్తు ఆती है. उसके बाद समापन, निर्देशन व स्वनिर्देश. समापन अंत में. ओके, स्वनिर्देश अंत में. ఏమని? तुम्हारा अपना స్నేహకాంక్షి, तुम्हारा अपना भाई, तुम्हारा दोस्त, ఏమైనా రాయొచ్చు. అలాగే పత్ర లేఖక నామ్. ఓకే, ఎండింగ్లోని ఎవరైతే రాశారో వాళ్ళ లెటరు, వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్ రాయొచ్చు. అనౌపచారిక పత్రిక ఫార్మెట్. ఇదొక ఫార్మెట్ ఎలాగ ఉంటుంది అంటే పతా, దినాంక్, విషయ, సంబోధన, అభివాదన్, ప్రముఖ విషయ और లాస్ట్లోనే సమాప్తి. దీనికి ఇలా రాయొచ్చు. ఎలాగా అంటే ఎగ్జాంపుల్, ఇది ప్రారూప్ అన్నమాట, ప్రింట్. ఓకే, ఏంటి? ప్రేషక్ లిఖనే వాళ్ళ పతా, అడ్రస్, నెక్స్ట్ దినాంక్, సంబోధన, అభివాదన్, ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్ పారాగ్రాఫ్. ఓకే, వీలైతే థర్డ్ పారాగ్రాఫ్ కూడా రాసుకోవచ్చు. ప్రాపక్ के साथ प्रेषक का संबंध, तुम्हारा भाई, तुम्हारा बहन లేదా तुम्हारी दीदी, तुम्हारा दोस्त ఏమైనా రాసుకోవచ్చు. తర్వాత రాసిన వాళ్ళ పేరు. ఓకే, సో ఇది కొంచెం చూడండి. ఇందులో మధ్య మధ్యన అడుగుతారు. प्रेषक लिखने वाला का पता दाईं ओर लिखना कि बाईं ओर लिखना है, ऊपर लिखना है या नीचे लिखना है, ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతారు. సో జాగ్రత్తగా చదివి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.